ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిద్దిపేట నుంచి. సిద్దిపేట నుంచి. సో, ఎలా తెలుసుకున్నారు? మీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? మీ సమస్య ఏంటి? ఎప్పటి నుంచి మీరు సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్‌తో? చాలా రోజులయి కానీ ట్రీట్మెంట్ అయితే 3 ఏండ్ల చేయబెట్టి ఆ! ఇప్పుడు తక్కువైంది, గుజ్జు పెరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు? 10 ఏండ్లు గుజ్జు. 10 సంవత్సరాలా? 10 సంవత్సరాలు. అమ్మో! అన్ని సంవత్సరాల తర్వాత ట్రీట్మెంట్‌కొచ్చారా? హ్మ్. 10 సంవత్సరాల నుంచి అప్పుడు మీకు ఎలా ఉండేది? మీరు అసలు నడవగలిగేవారా? పెయిన్ ఎలా ఉండేది? అంటే నొప్పి ఎలా ఉండేది మీకు? పెయిన్ బాగా ఉంటుంది. చాలా ఎక్కువ ఉండేది. హ్మ్. నడవడానికి వచ్చేదా? వాష్రూమ్‌కి పోరాకుంటే ఉండే. వాష్‌రూమ్ కూడా వెళ్ళలేకపోయేవారు. బాగా పట్టుకొని గోడలు గిట్లా కట్టే గిట్లా పట్టుకొని హుహు. పోతుంది. మరెలా ఈపీఎన్ గురించి ఎలా తెలుసుకున్నారు? మా సార్ ఇక్కడ తెలుసా పేపర్‌లో చూసిండో ఎవరిలోనో చెప్పిండో తెలవదు నాకు. ఆ! ఆ! మీ సార్ తెలుసుకొని ఇక్కడికొచ్చారు. ఆ! మిమ్మల్ని తీసుకొచ్చారు ఆ! ట్రీట్మెంట్ కోసం. అవును. ఓకే. మరి ఈ ట్రీట్మెంట్‌కి ఎప్పుడు 3 సంవత్సరాలు అవుతుందా? ఆ! మీరు ఇంతకు ముందే వచ్చి? ఆ! 3 ఏళ్ల క్రితం మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకెలా అనిపించింది? మళ్ళీ ఇప్పుడు బాగుంది. రావటానికి ఏంటి కారణం? ఖాళీ చెకప్‌కొచ్చినా. జనరల్ చెకప్‌కొచ్చారు. ఆ! హ్మ్. సో, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని 3 ఏళ్ళు అవుతుంది కదా! ఈ హ్మ్. 3 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? ముందుకి ఇప్పటికి మీరు కంపేర్ చేసుకునేటప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? తక్కువుంది. పెయిన్ చాలా తక్కువగా ఉంది. తక్కువుంది. పెయిన్ తక్కువగా ఉందా? అసలు పూర్తిగా రావట్లేదా? సో, ఇప్పుడు చెకప్‌కి 3 ఏళ్ల తర్వాత ఇదే చెకప్‌కి రావడమా? కంటిన్యూస్‌గా వీళ్ళేమన్నా ఫాలో అప్ చేస్తున్నారా మిమ్మల్ని? సంవత్సరన్నర దాకా వచ్చుడు పోవుడే అయింది. హ్మ్. ఇక ఇప్పుడు చాలా రోజులయిందని చెకప్‌కొచ్చినాం ఇట్లా.